ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. జనవరి 25, 26 తేదీల్లో సింహరాశి వారికి ఒక మంచి ఆలోచనలతో జీవితంలో స్థిరపడతారు. అలాగే వీరి యొక్క ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, అలాగే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి ఏ విధంగా ఎలాంటి లాభాలు వస్తున్నాయి, ఎవరి వల్ల ఎలాంటి సంతోషాలు వస్తున్నాయి అనేవి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్నవారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. స్క్రీన్ పైన ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆనందంగా ఉంటారు. సింహరాశి వ్యక్తులు ఇతరుల గురించి చాలా ఆలోచిస్తారు. ఆర్థికంగా లాభాలు వచ్చినట్లయితే ఇతరులకు కూడా ఎలా వస్తుంది, ఎంతవరకు లాభం వస్తుంది అనేవి ఆలోచిస్తారు. అలాగే ఇతరులకు నష్టం కలిగించేలా అస్సలు చూడరు. పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల దానికి సంబంధించిన మనసుకు సంబంధించింది కాబట్టి వీరి గురించి ఆలోచిస్తారు. అలాగే వీరి ప్రేమ చాలా అద్భుతమైనది. సింహరాశి వ్యక్తి ప్రేమ పొందాలంటే అదృష్టం ఉండాలి. అలాగే వారి ప్రేమలో అత్యంత ఆప్యాయత, విశ్వాసం మరియు ఉద్వేగంతో ఉంటారు. వీరు తమ భాగస్వామిని ప్రేమిస్తే ఆ బంధం కోసం ఎంతైనా చేస్తారు. కానుకలతో పాటు సంతోషంగా ఉండాలని మరియు తమ ప్రేమను ఘనంగా వ్యక్తపరుస్తారు. అలాగే వీరు తమ భాగస్వామికి ఎక్కువ సమయం ఇస్తూ వారి నుండి కూడా అదే స్థాయి ప్రేమ, ఆరాధన ఆశిస్తారు. ముఖ్యంగా సింహరాశి వారు ప్రేమలో చాలా నమ్మకం కలిగి ఉంటారు. ఒకసారి ప్రేమలో పడితే ఆ బంధాన్ని కాపాడుకోవడానికి ఎంతో కృషి చేస్తారు. వీరు తమ భాగస్వామితో స్పర్శ, ఆప్యాయత ప్రదర్శనలో ఇష్టపడతారు. భాగస్వామికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటారు. అలాగే తమ ప్రేమలో పార్ట్నర్ని సంతోషపెట్టడానికి ఖరీదైన బహుమతులు, సర్ప్రైజ్లు ఇస్తారు. వీరు తమ పార్ట్నర్ని విషయంలో కొంచెం ఆధిపత్యం ప్రదర్శిస్తారు. ప్రేమికుడిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అలాగే తమ పార్ట్నర్ని తమను పొగడడానికి, గౌరవించాలని వీరు ఆశిస్తారు. సింహరాశి వారికి ఈగో ప్రేమకు అడ్డంకి కాకుండా చూసుకోవాలి. ప్రేమలో నాటకీయత ఎక్కువ ఉండవచ్చు, దీనిని నియంత్రించుకోవడం మంచిది. తమ భాగస్వామి స్వతంత్ర గౌరవం నేర్చుకోవాలి. ఇక వ్యాపారంగా చూసినట్లయితే ఈ వ్యక్తులు అద్భుతమైన నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మరియు సృజనాత్మకతో వ్యాపారం రాణిస్తారు. సూర్యుడు అధిపతిగా ఉండడం వలన నాయకత్వం వహించే, గుర్తింపు తెచ్చే పనులు, అలాగే స్వతంత్రంగా వ్యవహరించే వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఇక ఈ 2 రోజుల్లో వీరికి బాగా కలిసి వస్తుంది. నూతన బాధ్యతలతో పాటు వ్యాపార విస్తరణ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఈవెంట్ ప్లానింగ్, మేనేజ్మెంట్, కన్సల్టెన్సీ, రాజకీయం లేదా ప్రభుత్వ కాంట్రాక్టులు ఎక్కువగా వస్తాయి. కళలు, ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్, మీడియా మరియు మార్కెట్ రంగాలలో అభివృద్ధి చెందే అవకాశాలు వస్తాయి. అలాగే బంగారం మరియు ఖరీదైన వస్తువుల వ్యాపారం చేస్తారు. రియల్ ఎస్టేట్ మరియు కన్సల్టేషన్స్ వ్యాపారాలు ఎక్కువగా నడుస్తాయి. ఆత్మవిశ్వాసం, మీ నమ్మకమే మీ వ్యాపారానికి బలం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అధిక ఆత్మవిశ్వాసం లేదా ఈగో వల్ల భాగస్వాములతో విభేదాలు రావచ్చు. అలా రాకుండా చూసుకోండి. ఇకపోతే ఆదివారం, సోమవారం,
మంగళవారం వ్యాపార పనులకు శుభప్రదం. నిత్యం శివుడు లేదా రాముని ఆరాధించండి. దీనివల్ల వ్యాపారం అనేది సక్సెస్ అవుతుంది. ఆరోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. గతంలో ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. ఇక గతంలో చేసిన అప్పులన్నీ ఇప్పుడు తీరిపోయే అవకాశాలు వస్తాయి. మెల్లిమెల్లిగా అప్పులన్నీ తీరిపోయి ఆనందంగా ఉండే సమయం వస్తుంది. ఈ రోజు నుండి ఈ రాశి వారు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఎలాంటి నష్టాలు ఉండకుండా ఉంటుంది. రుణాలలో విజయం సాధిస్తారు. తప్పకుండా అప్పులన్నీ తీరిపోయి ఆనందంగా ఉంటారు. అలాగే ఉద్యోగం చేసే వారికి మీ పై అధికారులతో ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఈ రోజు తొలగిపోతుంది. ఆనందంగా ఉంటారు. వారు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ఎక్కడ నెగ్గాలో అక్కడ ఖచ్చితంగా నెగ్గుతారు. తగ్గే విషయంలో సింహరాశి వ్యక్తులు అస్సలు తగ్గరు. ఈ విషయంలో విజయం అనేది మీకే లభిస్తుంది. కాబట్టి సింహరాశి వ్యక్తులు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఎన్నో లాభాలు చూస్తారు. వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇక ఆరోగ్యం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. సింహరాశి వ్యక్తులకు శత్రుత్వం అలాగే ఉంటుంది. ఎందుకంటే మొహమాటం లేకుండా నిజాయితీగా మాట్లాడతారు. ఇతరులు ఏమనుకుంటారో అని అస్సలు ఆలోచించకుండా నిజాయితీగా మాట్లాడడం వలన వీరికి కొంతమంది శత్రువులు ఎక్కువగానే అవుతారు. వీరి చుట్టూ శత్రువులు ఉంటారు. కోర్టు వ్యవహారాలు, ఏదైనా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్లయితే ఆ వ్యవహారాలన్నీ ఈ రోజు నుండి తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. కోర్టు కేసులో అనుకూలంగా వీరికే వస్తుంది. శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వలన హృదయానికి సంబంధించిన విషయం కాబట్టి వీరి ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది. వీరి ప్రేమ అందరికీ దక్కాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మీ రాజ్యాధిపతి అయిన సూర్యునితో శుక్రుడు కలిసి ఉండడం వలన అన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా వీరి ప్రేమ అనుమానాలు ఉన్నట్లయితే మొత్తం తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఎలాంటి ఆపర్తాలకు చోటు చేసుకోకుండా ఉంటుంది. 2 గ్రహాలు అనుకూలంగా వీరికి ఉండడం వలన ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు విజయం వీరిదే అవుతుంది. ఖచ్చితంగా ఫలిస్తుంది. కొత్త ఉద్యోగం ఖచ్చితంగా రావడం ఖాయం. ఉద్యోగ విషయంలో కంప్లీట్గా సక్సెస్ అనేది కనిపిస్తుంది. అయితే కొంతమంది స్త్రీలతో ఈ సింహరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ కుటుంబంలో ఉన్న వారితోనైనా లేదా మీ బంధువులతో వారితోనైనా కానీ ఖచ్చితంగా స్త్రీలతో వివాదాలు వస్తాయి. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అవతల వారు చాలా బలవంతులు, హోదా కలిగిన వారు ఉంటారు. కాబట్టి వారితో కాస్త మాట్లాడేటప్పుడు జాగ్రత్త పాటించండి. ఏ విషయంలోనైనా మీరు కూడా అస్సలు తగ్గకుండా ఉంటారు. కాబట్టి ఇతరులు కూడా అలాగే ఉండడం వలన చిన్న సమస్య పెద్దగా మారుతుంది. కాబట్టి మీకు ఎక్కడ సమస్య ఉంటుందో అనిపించినట్లయితే అక్కడ మీరు అస్సలు వెళ్ళకండి. ఈ 2 రోజుల్లో తగాదాలకు దూరంగా ఉండి ఆర్థికంగా దగ్గరవ్వండి. మీకు వ్యాపారం అనేది ఎంతో అభివృద్ధి చెందుతుంది. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి కూడా లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి.